హలో గైస్, ఈరోజు మనం క్వశ్చన్ నెంబర్ 4 మీడియన్ ఆఫ్ టూ సార్టెడ్ అరేస్. ఇది ఒక మీడియం లెవెల్ క్వశ్చన్, కానీ వాడు ట్యాగ్ మాత్రం హార్డ్ అని ఇచ్చాడు. దీన్ని మీకు సింపుల్ అప్రోచ్ చెప్తాను. సింపుల్గా మీకు బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ వస్తే సరిపోద్ది. ఆ అప్రోచ్ మీరు సాల్వ్ చేసేస్తారు. సింపుల్గా క్వశ్చన్ ఏంటంటే, మీకు ఇక్కడ టూ సార్టెడ్ అరేస్ ఇస్తాడు. ఫస్ట్ nums1 అండ్ nums2. nums1 సైజ్ వచ్చేసరికి m అండ్ num2 సైజు n. మీరు ఆ టూ సార్టెడ్ అరేస్ని మర్జ్ చేసిన తర్వాత ఆ వచ్చిన రిజల్టెంట్ అరేలో మీడియన్ కావాలి. లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే ఇక్కడ మీకు ఫస్ట్ nums1 1 and 3 అండ్ nums2 2 ఇచ్చాడు. మీరు ఆ టూ నమ్స్ని మర్జ్ చేస్తే మీకు మర్జ్డ్ యారే ఏమొస్తుంది? 1 2 3 వస్తుంది. ఇప్పుడు ఆ 1 2 3 యారేలో మీడియన్ ఏంటి? మీడియన్ అంటే మిడిల్ ఇండెక్స్ 2 కదా. సో ఆ 2 రిటర్న్ చేస్తాం. అండ్ అలాగే మీకు సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మీకు మీడియన్ అనేది 2 and 3 వస్తుంది. సో ఆ 2 and 3కి యావరేజ్ కావాలన్నమాట. సో 2 + 3/2 చేసాను అందుకని. సో మీడియన్ ఈజ్ 2.5. ఇది బేసిక్ సింపుల్గానే ఉంటుంది. అండ్ దీనికి ఆల్గరిథం ఎక్స్ప్లెయిన్ చేద్దాం పదం. గాయ్స్, ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే nums1 = 1 3 ఇచ్చాడు అండ్ nums2 = 2 ఇచ్చాడు కదా. ఇక్కడ మీకు బేసిక్ అప్రోచ్ ఏం చేస్తారంటే, ఒక కొత్త ఎరే తీసుకోండి m అని. దాంట్లో num1 అండ్ num2 రెండు కలిపాను. num1 + num2 అంటే మీకు ఏమవుతుంది? అప్పుడు m = జస్ట్ ఆ 2 ఎలిమెంట్ num1 యారే అండ్ num2 యారేని ఇక్కడ మనం m అనే యారేలో పెట్టండి. ఇప్పుడు ఏమవుతుంది? 1 3 2 అవుతుంది. జస్ట్ మీకు ఒక ఫర్ రూప్ ఐటరేట్ అవుతూ దాంట్లో కలిపి పెట్టడమే. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఈ m అనే యారే ఉంది కదా, దాన్ని సార్ట్ చేసింది. సింపుల్గా మీరు m.sort అంటే మీరు సి వాడితే సిలో డైరెక్ట్ ఫంక్షన్స్ లేవనుకుంటాం. మీరు పైథాన్ ఆర్ జావా ఆర్ C++ ఏం తీసుకున్నా సార్ట్ అనే ఫంక్షన్ ఉంటుంది. లిటిల్ బిట్ మారితే సింటాక్స్ మారొచ్చు, కానీ సార్ట్ అనే ఫంక్షన్ ఉంటుంది. డైరెక్ట్గా సార్ట్ అని చేస్తే అప్పుడు మీకు ఏమవుతుంది? ఇప్పుడు మీకు m అనే యారే ఇలా 1 2 3 కింద మారిపోతుంది. ఇక్కడ మీకు ఇలా మారిపోయిన తర్వాత మీరు యొక్క 2 పాసిబిలిటీస్ ఉంటాయి. మీకు టోటల్ సైజ్, మీరు సపోజ్ సైజ్ అని తీసుకుంటే ఇక్కడ మీకు m సైజ్ అనేది ఈవెన్ అయి ఉండొచ్చు, ఈవెన్ ఆర్ ఆడ్, రెండిట్లో ఏదైనా అవ్వచ్చు కదా సైజ్ అనేది. ఇన్ కేస్ మీకు ఈవెన్ అయితే, ఇన్ కేస్ మీకు సైజ్ అనేది ఈవెన్ అయింది అనుకోండి, అంటే సైజ్ ఈవెన్ అవ్వాలంటే మీరు ఏం చేస్తారు? ఇక్కడ సైజ్ తీసుకుంటారు కదా. సైజ్ తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? సైజ్ %2 చేస్తారు. సైజ్ %2 = 1 వచ్చింది. = 1 వచ్చినప్పుడు అంటే దాని మీనింగ్ ఏంటి? సైజ్ అనేది ఆడ్ అయినట్టు. దగ్గర సైజ్ ఆడ్ అయినప్పుడు మీరు డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు? మిడిల్ ఎలిమెంట్ తీసుకుంటారు. అంటే రిటర్న్ m ఆఫ్ size by 2 చేస్తే అదే మిడిల్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైతే తీసుకుంటే ఇక్కడ మీకు సైజ్ అనేది ఆడ్ అయింది. సైజ్ 3 అంటే 3% 2 చేసినప్పుడు 1 వస్తుంది. సో మీరు రిటర్న్ 2 చేసేస్తారు. 3/1 అంటే 3/2 అంటే ఆన్సర్ 1 కదా. సో మీకు ఈజీగా 1 అంటే మీకు యారే అనేది 0 ఇండెక్స్ కాబట్టి మీకు 2 వచ్చేస్తుంది.
ఇక్కడ ఈక్వల్ టు 2 అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సెకండ్ ఎగ్జాంపుల్లో మీకు ఏమి ఇచ్చాడు, ఇక్కడ num1 ఈక్వల్ టు 1 and 2 ఇచ్చాడు అండ్ num2 ఈక్వల్ టు 3, 4 ఇచ్చాడు. సింపుల్గా మీరు m అనే ఎర్రర్ పెట్టేసి మధ్య చేస్తే సార్ట్ చేసేస్తారు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, m ఈక్వల్ టు 1 2 3 4 అయింది. m ఈక్వల్ టు 1 2 3 4 అయింది. 1 2 3 4 అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ సైజ్ అనేది ఈవెన్ వచ్చింది. మీకు సైజ్ ఈవెన్ వస్తే క్వశ్చన్లో ఏం చెప్పాడు, మిడిల్ ఎలిమెంటు అండ్ దాన్ని బిఫోర్ ఎలిమెంట్ ఆ 2 ఎలిమెంట్స్కి ప్లస్ చేసి డివైడ్ చేయమన్నాడు. అంటే లైక్ యావరేజ్ చేయమన్నాడు. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు రిటర్న్ ఏం చేస్తాం, ఇక్కడ ఇది ఎల్స్ కండిషన్లో ఇది మీరు ఎల్స్ అంటే కోడ్ ఇక్కడ రాశాను కదా, అందుకని అక్కడే కంటిన్యూ చేస్తున్నాను. ఎల్స్ కండిషన్లో ఏం చేస్తారంటే ఇక్కడ కూడా రిటర్న్ రాస్తారు. రిటర్న్ m ఆఫ్ size by 2 plus m of size by 2 minus 1. ఆ రెండింటిని ఆ 2 ఎలిమెంట్స్ని ప్లస్ చేసి డివైడెడ్ బై 2 చేస్తాం, దాన్ని రిటర్న్ చేసేస్తాం. సింపుల్ ఈజీ అప్రోచ్. బట్ వాడు మాత్రం ట్యాగ్ అనేది మనకి హార్డ్ ట్యాగ్ ఇచ్చాడు. ఇది మ్యాక్సిమం చాలామందికి ఈజీగానే ఉంటుంది. అండ్ ఎవరైతే నా నీట్ కోడ్ సిరీస్ డైలీ ఫాలో అవ్వట్లేదో వాళ్ళు కొంచెం మీడియం లెవెల్ క్వశ్చన్ కింద అనిపిస్తుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అండ్ కోడ్ చూద్దాం పద. అండ్ బై ద వే దీనికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి n log n, బికాస్ మనం ఇక్కడ మధ్య చేస్తున్నప్పుడు n అవుతుంది. అంటే 2 num1 num2 ఫర్ రూప్లో ఐడెట్ అవుతాం. అది పక్కన పెడితే మీరు ఇక్కడ సార్ట్ చేస్తున్నారు కదా, మీరు ఏ లాంగ్వేజ్లో మీరు సార్ట్ చేసినా సరే మీకు టైం కాంప్లెక్స్ వచ్చేసరికి n log n అవుతుంది సార్ట్ చేయడానికి. ఏ లాంగ్వేజ్లో మీరు ఐదర్ సి, C++, జావా, పైథాన్ ఆర్ రిమైనింగ్ లైక్ జావా స్క్రిప్ట్లో కూడా మీరు ట్రై చేసిన, మీరు ఏ లాంగ్వేజ్ మీరు సార్ట్ చేసినా మ్యాక్సిమం మీకు n log n అవుతుంది. n log n టైం కాంప్లెక్సిటీ. అండ్ ఆ తర్వాత ఇవన్నీ కాన్స్టెంట్స్, ఇవన్నీ సింగిల్ ఆపరేషన్స్. సో మీకు ఓవరాల్గా టైం కాంప్లెక్స్ వచ్చేసరికి n log n. అండ్ స్పేస్ వచ్చేసరికి మనం ఇక్కడ కొత్త యారే క్రియేట్ చేస్తున్నాం చూసారా, num1 అండ్ num2. దానికి num1 సైజ్ ప్లస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు num1 సైజ్ అనేది లైక్ ఇక్కడ మీకు num1 సైజ్ వచ్చేసరికి లైక్ n అండ్ num2 సైజ్ వచ్చేసరికి n అయింది అనుకోండి, మీకు ఓవరాల్గా స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి big of n plus n అవుతుంది. m plus n స్పేస్ కాంప్లెక్సిటీ. టైం వచ్చేసరికి టైం కాంప్లెక్సిటీ ఏంటి, బిగ్ ఆఫ్, ఇక్కడ మళ్ళీ ఎన్నడూ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ m సైజ్ ఉంది కదా, లైక్ m సైజ్ ఈక్వల్ టు x పెడతాం. అంటే లైక్ x ఈక్వల్ టు m డాట్ సైజ్ అని మీరు అనుకుంటే వేరియబుల్ డిక్లేర్ చేసే సైజ్కి ఆ సైజ్ వస్తుంది. అంటే x డాట్ x log x అవుతుంది. అంటే x నథింగ్ బట్ సైజ్ ఆఫ్ m. మీకు ఇంతక ఆల్గరిథంలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో సేమ్ అదే కోడ్ ఇక్కడ రాశాను. సింపుల్గా మీరు ఏం చేస్తారు, మీరు
num1 సైజు అండ్ num2 సైజ్ తీసుకుంటారు. n m అని సైజ్ తీసుకుంటారు. సైజ్ తీసుకున్న తర్వాత ఒక యారే తీసుకుంటారు. ఇంటీజర్ యారే కొత్త ఇంటీజర్ యారే డిక్లేర్ చేసి ఆ ఇంటీజర్ యారేలోకి మీకు ఇచ్చిన ఫస్ట్ ఇన్పుట్ అండ్ సెకండ్ ఇన్పుట్ ఆ 2 ఇన్పుట్స్ని ఇంటీజర్ యారేలోకి పుష్ చేస్తారు. ఇంటీజర్ యారే మర్జ్డ్ అనే ఒక యారే తీసుకుని ఒక న్యూ యారే తీసుకుని ఆ న్యూ యారేలోకి nums1 అండ్ nums2ని ఆ యారేలో పెట్టేస్తారు. నెక్స్ట్ సార్ట్ చేసేస్తారు. మనం తీసుకున్న ఆ మర్జ్డ్ యారేని సార్ట్ చేస్తాం. సార్ట్ చేసిన తర్వాత మనకి మీడియన్ కావాలి కాబట్టి సైజ్ తీసుకుని ఆ సైజ్ బై 2 చేస్తే మనకు 1 వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా మీడియన్ అయిపోద్ది. లైక్ మీరు ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే ఎగ్జాంపుల్ 1లో మీకు సైజ్ ఎంత 3 డివైడెడ్ బై 2 మాడ్యులో 2 వేస్తే మనకి రిమైండర్ 1 వచ్చింది. కాబట్టి సో మనకి మిడిల్ ఎలిమెంటే మనం పెట్టచ్చు. టోటల్ బై 2 చేస్తే అదే మనకి మీడియన్. అండ్ ఇక్కడ మనకి రిటర్న్ డబల్, ఇక్కడ మీ మర్జ్ టోటల్ అని చెప్పి ఇక్కడ ముందు డబల్ ఎందుకు పెట్టామంటే మనకి రిటర్న్ టైప్ అనేది డబుల్ అడిగాడు. సో మనకి టైప్ కాస్టింగ్ చేయాలి, ఇంటిజర్ని డబుల్ కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి. అండ్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్లో కూడా చూసుకుంటే 2.000 అని ఉంది, అంటే ఇంటిజర్ వాల్యూని డబుల్ కింద రిటర్న్ చేయమన్నాడు. సో ఆ టైప్ కాస్టింగ్ చేయడానికి డబుల్ వాడాను. నెక్స్ట్ అలాగే ఇఫ్ మనకి సైజ్ అనేది ఈవెన్ నెంబర్ అయింది అనుకోండి, అప్పుడు మనం మీడియన్ అండ్ మీడియన్ -1 ఆ 2 ఎలిమెంట్స్ని యావరేజ్ చేయాలి. ఆ 2 ఎలిమెంట్స్కి యావరేజ్ చేయాలి. సో అందుకనే ఎల్స్ స్టేట్మెంట్లో ఆ 2 ఎలిమెంట్స్ తీసుకుని 2 ఎలిమెంట్స్ని ప్లస్ చేసి డివైడెడ్ బై 2 చేశాను. అండ్ దట్స్ ఇట్ గైస్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. అండ్ ఎలాంటి మీకు నీట్ కోడ్ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ ట్రై టు వాచ్ వీడియోస్ కంటిన్యూస్లీ అండ్ రెగ్యులర్లీ. నేను కూడా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ వీలైతే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి కంటెంట్ ఇంకా మీలాంటి నీట్ కోడ్ చేస్తున్న క్వార్టర్స్కి రీచ్ అవుతుంది. Please try to like, share and subscribe, and thank you for watching.